వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ప్రస్తుతం మనం శ్రీకాళహస్తిలోని కోట వినిత వాళ్ళ ఇంటి వద్ద ఉన్నాం. జూన్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ రకాలుగా కూడా పెను సంచలనంగా ఆ కేసు మారినటువంటి తరుణంలో ఈ కేసు సంబంధించి దాదాపు 5 నెలల తర్వాత ఇవాళ సొంత ఇంటికి ఎవరైతే కోట వినిత దంపతులు వచ్చారు, ఇంటికి రాగానే వీళ్ళతో మాట్లాడేందుకు కార్యకర్తలు కావచ్చు, అమ్మాయిలు కూడా పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు కోట వినిత భర్త చంద్రబాబు ఉన్నారు. సార్, దాదాపు 5 నెలల తర్వాత వచ్చారు. ఏంటి మీ కార్యకర్తల లేకపోతే ఎవరు అనేక మంది వచ్చినారు కలిసి దాని కేసు కావచ్చు, లేకపోతే పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎలా మీకు రెస్పాన్స్ వచ్చింది ఇక్కడికి వస్తే? అవునండి, మేము మీ అందరికీ తెలుసు, ఒక కేసు విషయమే మేము చెన్నైలో ఉన్నాం చాలా రోజులు. బెయిల్ కండిషన్స్ అన్నీ పూర్తి చేసుకొని మేము రేణిగుంటలో మా ఇంటి దగ్గరికి వచ్చినాం. కాళహస్తికి ఫస్ట్ టైం వచ్చాము. 3-4 నెలల తర్వాత ఫస్ట్ టైం వచ్చాము. చాలామంది జన సైనికులు, వీర మహిళలు, కార్యకర్తలు, మమ్మల్ని అభిమానించే వాళ్ళు కలవడానికి వచ్చారు. మేమందరూ మీకు తోడున్నాము, మాకేం జరిగిందో, ఎందుకంటే చాలామంది కార్యకర్తలకి ఏం జరిగిందో విషయాలు తెలుసు ముందుగానే, అంటే ఇష్యూకి ముందుగానే మా పైన ఎలాంటి కుట్ర జరిగిందని మాకు క్లోజ్డ్గా ఉన్నవాళ్ళు చాలామంది మీడియా మిత్రులు కూడా తెలుసు ఇక్కడ ఏం జరిగింది, మా పైన వినుత గారి పైన ఎంత పెద్ద కుట్రలు పొలిటికల్గా చేశారనే విషయాలు తెలుసు. కాబట్టి వాళ్ళందరూ వచ్చారు. మేమందరూ మీ వెన్నంటే ఉన్నాం, మీకు ధైర్యంగా మేము ఉన్నాం, మీరు ముందులాగా మీరు రండి, ముందుకెళ్ళండి, మేమందరూ మీతో వస్తాం, మనం వెళ్దాం, పవన్ కళ్యాణ్ గారిని కలుస్తామని. ఇన్ని రోజులు కలవలేకపోయాము, అసలు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలియలేకపోయిందని అందరూ వచ్చి మాట్లాడారు. 100 మంది జన సైనికులు ఈరోజు వచ్చి. సో తొందరలోనే మేము మీడియా ముందుకు వస్తాం. ఇదివరకే వినుత గారు చెప్పినట్లు మీడియా ముందుకు వచ్చి ఏం జరిగిందనే దానికి పూర్తి ఆధారాలతో మేము మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. ముఖ్యంగా మా శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకి ముందుగా మేము మీ ద్వారా మన రాష్ట్రంలో ఉన్న మన జన సైనికులందరూ చాలామంది, మేమే ఊహించలేదు ఇంతమంది వినుత గారు కష్టంలో ఉన్నప్పుడు అందరూ తోడుగా నిలబడ్డారు. సోషల్ మీడియాలో కావచ్చు, అందరూ ఫోన్ల ద్వారా, మెసెంజర్ల ద్వారా మెసేజ్లు పెట్టారు, మేము మీకు వెనకున్నాము, మీకు తోడున్నాము, కష్టాల్లో మేము వెనకున్నామని అర్థం చేసుకుని అందరూ నిలబడ్డారు. వాళ్ళకి ప్రత్యేకంగా మీ ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా కుటుంబ సభ్యుల ద్వారా మేము పవన్ కళ్యాణ్ గారిని కూడా కలుస్తాం. మేము నాయకుడిని నమ్ముకుని వచ్చాము, ఇప్పటికీ నమ్ముకున్నాం. ఏం జరిగిందనే విషయాలన్నీ మేము తొందరలో ఈ వారం 10 రోజుల్లోనే మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి విత్ ఎవిడెన్స్ మేము ఇస్తాం. దాని తర్వాత మేము ఏం చేయాలనేది మా కార్యకర్తలందరినీ పిలిపించి మాట్లాడదాం. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి ఆయనకి జరిగిన విషయాలన్నీ చెప్తాం. ప్రధానంగా కేసు కోర్టు పరిధిలో ఉన్నటువంటి నేపథ్యంలో మన కేసును పక్కన పెడితే రాజకీయ కోణంలో ఇక్కడ అనేక పరిస్థితులు ఉన్నాయని కూడా మీరు ఈ మధ్య కాలంలో అంటే బయట వచ్చిన తర్వాత కూడా మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చెప్పబోయేటువంటి ప్రెస్ మీట్ కేవలం ఒక శ్రీకాళహస్తి ప్రజలే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక హాట్ టాపిక్గా మారింది ఆ విషయం అన్నది. అయితే చాలా మంది ప్రజలు కూడా వేచి చూస్తున్నారు. అంటే ఏం జరిగింది అన్న తెలుసుకోవాల్సినటువంటి ఆతృత కూడా ఎక్కువ కనబడుతుంది. అంటే ఎలా ఉండబోదు, ఇది పొలిటికల్గా చూడాలా లేకపోతే వ్యక్తిగత టార్గెట్ అనుకోవాలా, ఏ రకంగా చూడాలో ఈ కేసు సంబంధించి ఒక్క మాటలు? ఇది కంప్లీట్గా పొలిటికలే అండి. వ్యక్తిగతం అయితే మా ఇంట్లో సమస్య మేము చూసుకునే వాళ్ళం. ఇది రాజకీయంగా చాలా మీరు ఊహించని, సినిమాల్లో కూడా చూడనన్ని నీచమైన కుట్ర ఒక మహిళ పైన చేశారు. అది అసలు మనం కూడా ఊహించలేము. ఇంత నీచమైన చండాలమైన కుట్రలు అసలు ఇంత దారుణంగా ఉంటాయనేసి అసలు ఊహించలేదు. మామూలుగా రాజకీయాల్లో కుట్రలు, కుతంత్రాలు కామన్, కానీ ఒక మహిళని టార్గెట్ చేస్తూ నీచానికి దిగజారి కేవలం ఒక పదవి కోసమో, లేకుంటే మనకి కాంపిటీటర్స్గా ఎవరు ఉండకూడదు, మేమే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు అనే ఆలోచనతో చేసిన నీచమైన కుట్ర. సో మీరు గత 7 సంవత్సరాలుగా మమ్మల్ని చూస్తుంటారు. మేము ఏది మాట్లాడినా పద్ధతిగా మాట్లాడతాం, ఏది మాట్లాడినా ఎవిడెన్స్ ఆధారాలు లేకుండా మేము అసలు మాట్లాడడం. ఎవరిపైన అబాండాలు వేసే మనస్తత్వం మాది కాదు. గత వైసీపీ ప్రభుత్వంలో అయినా ఇప్పుడైనా మేము మాట్లాడడానికి ఒక అర్థం పర్థం ఉంటుంది. ఆధారాలు లేకుండా మేము మాట్లాడం. సో తప్పకుండా మేము ముందుకు వస్తాం, మీడియా ముందుకు వస్తాం. మా దగ్గర ఉన్న ఆధారాలన్నీ ఏవి మీడియా దృష్టికి ఏది తీసుకురావాలి, కోర్టులో ఏం సబ్మిట్ చేయాలి, తప్పకుండా చేస్తాం. ఇదివరకే మేము చెప్పాం, మా దగ్గర ఉన్న ఆధారాలన్నీ కోర్టుకి సబ్మిట్ చేసామని. కోర్టుకి సబ్మిట్ చేసాం కాబట్టే మాకు తొందరగా బెయిల్ వచ్చింది. మా ఇన్వాల్వ్మెంట్ ఈ ఇష్యూలో లేదు అని కోర్టు భావించింది కాబట్టి మేము బయట వచ్చాం. ఎంత ఒక ఎమ్మెల్యే సీటు గురించి నచ్చిన వ్యవహారం అనుకోవచ్చా? అది మీ ఊహకే వదిలేస్తున్నానండి. మీరు చూస్తున్నారు కదా ఏం జరిగిందో మేము చెప్తున్నాం. ఇప్పుడు అల్టిమేట్గా రాజకీయాల్లో న్యాయ నిర్ణేతలు ప్రజలండి. ఇప్పుడు మాకేం జరిగిందనే విషయాలు మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. ప్రజలు ఆలోచిస్తారు ఏం జరిగి ఉంటుంది అనేది. ప్రజలు విఘ్నులు.
సో ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం మాకుంది. ఎందుకంటే మమ్మల్ని ఒక కేసులో మమ్మల్ని అంటే అనుమానితులుగా తీసుకెళ్లడము, దాని తర్వాత మీడియాలో వచ్చి లేనిపోనివన్నీ ప్రొజెక్ట్ చేయడము అన్నీ చూసాం. ఇప్పుడు ప్రజలకు అర్థమైంది. ఒక 50% ఇలా ఇంత పెద్ద కుట్ర జరిగిందని ప్రజలకు అర్థమైంది. దానికి సంబంధించిన ఆధారాలు మేము బయట పెడతాం తొందరలోనే. వారం 10 రోజుల్లోనే చూసుకొని మేము బయట పెడతాం. అప్పుడు ఇంకా క్లియర్‌గా అందరికి అర్థమవుతది ఏం జరిగింటదని. చివరిగా ఒకటండి. అంటే మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళడం గాని, కలిసేందుకు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? ఇప్పటి వరకు ఏమన్నా స్పందించారా? పవన్ కళ్యాణ్ మీరు బయటొచ్చిన ఫోన్‌లో మాట్లాడడం గాని, ఏదైనా జరిగిందా మీ మధ్య సంభాషణ? మేము అపాయింట్‌మెంట్ అడుగున్నామండి. బట్ మేము ఇప్పుడే మాకు బెయిల్ కండిషన్స్ పూర్తి చేసుకొని వచ్చాము. అంటే మేడంకి ఎప్పుడో వచ్చింది బెయిల్. మాకు కూడా బెయిల్ ఎప్పుడో వచ్చింది. బట్ మేము చెన్నైలో ఉన్నాం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. మేము కలవడానికి ప్రయత్నిస్తాం. పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూసే మేము రాజకీయాల్లోకి వచ్చామండి. నాయకుడిని నమ్ముకునే రాజకీయాల్లోకి వచ్చాం. ఇంకా నమ్ముతున్నాం. ఎప్పటికీ నమ్ముతాం మా నాయకుడిని. ఇప్పుడు మీ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఇన్ని పరిణామాలు జరిగాయో కేసు సంబంధించి అన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి. మీ అభిమానులు అంటే ఎలా చూస్తున్నారు? ఇప్పుడు మీతో కలిసినోళ్ళు ఇందాక మేము కూడా చానా సేపు మీతో స్పెండ్ చేసినప్పుడు చూసాం. చాలా మంది ఆప్యాయంగా పలకరిస్తూ మాట్లాడుతున్నారు, ఓదారుస్తున్నారు, రకరకాలుగా ఉంది. అంటే వాళ్ళు ఎలా నమ్ముతున్నారా? లేకపోతే ఈ విషయాన్నంతా కూడా ఓవరాల్‌గా ఒక మాటలో వాళ్ళు ఎలా తీసుకున్నారు మీ కార్యకర్తలు? వాళ్ళకి కాళహస్తిలో 7,500 మంది దగ్గర దగ్గర క్రియాశీల జన సైనికులు ఉన్నారండి. క్రియాశీల కార్యకర్తలు. రూ. 500 సభ్యత్వం కట్టి చేసుకున్న వాళ్ళు 7,500 మంది ఉన్నారు. రాయలసీమ జిల్లాలో సెకండ్ హైయెస్ట్ పొజిషన్ తిరుపతి తర్వాత శ్రీకాళహస్తి ఉంది. అంత బలంగా జనసేన పార్టీ శ్రీకాళహస్తిలో ఉంది. అందరికీ ఈ విషయం తెలుసు. ఈ ఇష్యూ మాకు ఇంత పెద్ద కుట్ర జరిగిందనే విషయము ప్రతి ఒక్కరికి, మా క్లోజ్‌గా ఉన్న వాళ్ళకి కావచ్చు, చాలామందికి ఈ విషయం తెలుసు ముందుగానే. సో వాళ్ళందరూ అదే చెప్తున్నారు. మేము మీ వెన్నంటూ ఉంటాము. మనం వెళ్తాం, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం. మేము మీకు తోడుగా ఉంటాం. మీ మీ నాయకత్వంలో మేము నడవాలి. ఏం జరిగిందో మనకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి గట్టిగా తీసుకెళ్దామని అందరూ అంటున్నారు. మేము నిలబడతాం. ప్రజా సమస్యలపైన మీరు పోరాటం చేయాలి అని అందరూ ప్రేమగానే వాళ్ళొచ్చి ఈ కష్టకాలంలో మేమున్నాం, మేము వెన్నంటే అని అందరూ తెలిసిన వాళ్ళు, సమాచారం తెలిసిన వాళ్ళు వచ్చారు. తొందరలో మేము నియోజకవర్గంలో ఉన్న జన సైనికులందరూ కూడా మేము మా మీడియా సమావేశం తర్వాత పిలిపించి ఏం జరిగిందో వాళ్ళకు కూడా వివరిస్తాం. దాని తర్వాత ఏం చేయాలనేది ఆలోచిస్తాం పవన్ కళ్యాణ్ గారితో. చివరిగా అండి, ఇన్ని పరిణామాలు జరిగిన తర్వాత అధినాయకుడు హక్కును చేర్చుకునేటువంటి పరిస్థితి ఉంటుందని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా? ఎలా ఉండబోతుందని? ఒక కార్యకర్తగా మీరు పనిచేశారు కాబట్టి. తప్పకుండా అండి. ఇప్పుడు పార్టీ ఒక అలిగేషన్స్ వచ్చినప్పుడు, ఒక కేసు వచ్చినప్పుడు యాజ్ ఏ పార్టీ, ఏ పార్టీ అయినా తీసుకునే నిర్ణయమే అండి. సస్పెండ్ చేయడం అనేది ప్రతిపక్షాలు ఇబ్బంది పెట్టకూడదు. ఒక బాధ్యతాయుతంగా పవన్ కళ్యాణ్ గారు సస్పెండ్ చేశారు. దాన్ని మేము తప్పుపట్టడం లేదు, ఏం లేదు. సో నిజానిజాలు పార్టీ కూడా తెలుసుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా, మేము పవన్ కళ్యాణ్ గారిని చూసే వచ్చామండి. పవన్ కళ్యాణ్ గారిని చూసే రాజకీయాల్లోకి వచ్చాం. మా ఉద్యోగాలు వదులుకొని పవన్ కళ్యాణ్ గారిని చూసి వచ్చాం. సొసైటీలో మార్పు తీసుకురావాలి, రెవల్యూషనరీ తీసుకురావాలని వచ్చాం. సో పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడతాం. ఆయన అర్థం చేసుకుంటారు ఏం జరిగిందనే విషయాలు. ఎందుకంటే మా ఆడబిడ్డ అని పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రేమగా మా పైన నమ్మకంతో ఎప్పుడు ఉంటారు. ఇక మీదట కూడా ఉంటారు, అర్థం చేసుకుంటారు. ఎందుకంటే మేము తప్పు చేయలేదండి. తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మేము జనసేనగానే ఉన్నాం కాబట్టి ఏం జరిగిందనే విషయాలు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాలి కదా. నిజాలు తెలుసుకున్నప్పుడు ఆయన కూడా హక్కును చేర్చుకుంటారు. థ్యాంక్ యూ. చూస్తాను ఏదైతే ఖచ్చితంగా అధినాయకుడి దగ్గర కూడా మేము వెళ్తాం, కలుస్తాం. ఆయన కూడా వాస్తవాలు ఆయన దృష్టికి తెలిస్తే హక్కును చేర్చుకుంటారు. ఎందుకంటే మమ్మల్ని ఎంతో ఆయన ఆదరించారు. అదే రకంగా పార్టీ కోసం అదే రకంగా కూడా మేము పనిచేసామంటూ కూడా చంద్రబాబుతో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే దాదాపు ఈ యొక్క ఇన్సిడెంట్ ఏదైతే ఈ సంఘటన జూను మంత్లో చోటు చేసుకునింది, అప్పటి నుంచి కూడా ఈ కేసు సంబంధించి అనేక రాజకీయ నాటకీయ పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. వీళ్ళు ఏదైతే కోట వింత వీళ్ళు బెయిల్ మీద వచ్చిన తరుణంలో కూడా సోషల్ మాధ్యమాలలో కూడా కొన్ని పోస్టులు పెట్టడం, దానికి సంబంధించి కూడా ఒక పెద్ద హాట్ టాపిక్గానే మారిందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఇవాళ కలసలోని ఇంటికి వచ్చి పూర్తిగా అభిమానులంతా కూడా ఇంటికి చేరుకోవడం జరిగింది. వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. ఏదో అసలు ఈ కేసు గురించి కావచ్చు, లేకపోతే వ్యక్తిగతంగా అసలు పార్టీ ఏ రకంగా సాగుతుంది, ఏం జరిగాయి, ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయంటూ కూడా వీళ్ళంతా కూడా సమావేశమైనటువంటి పరిస్థితి. త్వరలోనే మీడియా పరంగా వచ్చి మరిన్ని వివరాలు కూడా తెలియజేస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. మేడం ఎలా ఉన్నారు? నమస్తే అండి. ఏదైనా మీడియాకి ఏదైనా ఒక సందేశం లేకపోతే మీ అభిమానుల కోసం ఏమైనా చెప్పదలుచుకునేది ఏమైనా ఉందా? ఏమి త్వరలో మీడియా ముందుకు వస్తాము. ఈరోజు చూసారు దాదాపు చాలామంది వచ్చారు మాకు సపోర్ట్గా.
ఎన్నో సంవత్సరాలుగా మేము పోరాడుతున్నాం. అధికారంలో లేనప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మా మీద ఎన్నో కక్షపూరిత కేసులు పెట్టింది. దాదాపు 17 కేసులు పెట్టారు. అప్పుడు పోరాడాం, ఇప్పుడు పోరాడుతున్నాం. ఎక్కడ వెనుకంజ అయితే వేయట్లేదు. ఖచ్చితంగా ఒకటైతే చెప్తున్నాను, తొందరలో వినుత ఆల్రెడీ బ్యాక్ వచ్చాను, తొందరలో చూస్తారు ఏం జరుగుతున్నది. ప్రెస్ మీట్లో అన్ని నిజాలు మీకు బయట వస్తాయి. ఆల్మోస్ట్ అందరికీ ఇప్పుడు తెలిసింది, ప్రెస్ మీట్లో ఇంకా చాలా తెలుస్తుంది. తొందరలో మీకు వినుత ఏంటో జనసేన మీకు చూశారు, కళ్యాణ్ గారు ఉన్నారు, తొందరలో ఆయన కూడా కలవబోతున్నాం. నిజాలు ఆయనకి ఇంకా క్లారిటీగా చెప్పబోతున్నాం. ఇంతవరకు ఆయనకు తెలియదు అనుకుంటున్నాం. సో తొందరలో మేము ఎలా ఏంటో చూపిస్తాం. థ్యాంక్ యూ. మాట అండి, ఎందుకంటే కాళహస్తిలో జనసేన పార్టీలో మీరు వచ్చిన తర్వాత మీకు అనేక సందర్భాల్లో కూడా పవన్ కళ్యాణ్ చాలా హక్కును చేర్చుకొని మీకు ఒక భరోసా కూడా అండగా నిలిచినటువంటి పరిస్థితి ఉంది. మీ పట్ల అభిమానం కూడా చాటుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా ఆయన ఇవన్నీ అర్థం చేసుకుని మిమ్మల్ని హక్కును చేర్చుకుంటారు మీరు చూస్తున్నారు. ఎలా ఉండబోతుంది భావించాలి? ఒక మాట, ఒక్క వీడియో మీరు ముందు చూసుంటే, నేను మీకు చెప్పాలంటే నా గురించి, నేను రాజకీయాల్లోకి మా హస్బెండ్ అండి యాక్చువల్గా వచ్చింది. నేను అసలు నాకు వద్దు అని చెప్పాను కళ్యాణ్ గారికి. కళ్యాణ్ గారు బలవంతంగా మహిళలు ఉండాలని చెప్పి కళ్యాణ్ గారు నిలబెట్టారండి. ఆయన అనుకుంటే నిలబడిన వ్యక్తిని నేను. ఆయన తరువాత కూడా ఎన్నోసార్లు మా పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద చెప్పారు, ఆడబిడ్డ మా వినుత కోట మీద దాడి చేస్తారా అని చెప్పి ఆయన కొన్ని మాట్లాడారు. మీరు చూసుంటారు, ఎన్నోసార్లు చాలాసార్లు సపోర్ట్ చేశారు. మీరు చూసారు, కార్యకర్త మీద దాడి జరిగితేనే చాలాసార్లు నా మీద జరిగింది కాబట్టి ఆయన ఇక్కడికి రావడం జరిగింది శ్రీకాళహస్తికి. సో కళ్యాణ్ గారు ఎప్పుడు కార్యకర్తల్ని, నాయకుల్ని, వీర మహిళల్ని వదులుకోరండి. నేను చెప్తున్నాను కదా మళ్ళీ మీకు, కళ్యాణ్ గారి ఇంతవరకు మాకేం జరిగిందని క్లారిటీగా కళ్యాణ్ గారికి చెప్పలేదు అనుకుంటాను. ఇప్పుడు కూడా అదే భావిస్తున్నాను. ఖచ్చితంగా కలవబోతున్నాం, కళ్యాణ్ గారితో మాట్లాడబోతున్నాం. తొందరలో అందరికీ తెలియజేస్తాం, ప్రెస్ మీట్ పెట్టి అందరికీ తెలియజేస్తాం. నేను మా హస్బెండ్ ఖచ్చితంగా అందరికీ ప్రతి ఒక్కటి తెలియజేస్తాం. ఈ ప్రెస్ మీట్లో కీలకమైనటువంటి ఏదన్నా ఒక విషయం ఉండబోతుంది, ఎలా ఉండబోతుందండి ప్రెస్ మీట్? తొందరలో మీరు అందరూ వింటారు, తొందరలో అందరికీ తెలుస్తుంది. థ్యాంక్ యూ. 5 నెలల తర్వాత ఇవాళ మిమ్మల్ని కలిసేదానికి మీ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు వచ్చారు, ఎలా రెస్పాండ్ ఉందండి వాళ్ళ దగ్గర నుంచి మీకు మాట్లాడుతుంది? యాజ్ యూజువల్ అండి, వినుత చంద్రబాబు జనసేన పార్టీని అంటే మేము ఒక 7 years బ్యాక్ మా అంటే గ్రామాల్లో తిరిగి మేము ప్రతి ఒక్కరిని, మా హస్బెండ్, నేను చెప్పాను కదండి, తిరిగి తీసుకొచ్చిన పార్టీ అండి ఇది. చాలా కష్టపడ్డామండి. లాస్ట్ టైం క్రియాశీల సభ్యత్వం చేసిన 500 కట్టి 7,500 మంది వేసుకున్నారండి ఈ కాన్స్టిట్యుయెన్సీలో. పక్కన తిరుపతి నియోజకవర్గం ఉంది. ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గం 10,000 చేస్తే 13,000 చేస్తే కాళహస్తి 7,500 రెండో స్థానంలో ఉన్నామండి. మీకు చెప్పాల్సిన అవసరం లేదు వినుత ఎంత పోరాడింది జనసేన గురించి, ప్రజల గురించి, నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు ఎంత సపోర్టివ్గా ఉన్నారో. పార్టీ కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు లేకపోతే ఇక్కడ వినుత చంద్రబాబు పార్టీ లేదండి. అండ్ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మేమంతా లేము. మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళందరూ నాకు సపోర్ట్ ఉన్నారంటే వీళ్ళందరికీ తెలుసు. ఆల్రెడీ ఇక్కడ నియోజకవర్గంలో ముందు ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. నేను పార్టీని నమ్మాను కాబట్టే, పార్టీ విధి విధానాలు ఫాలో అయ్యాను కాబట్టే, కూటమి ధర్మం పాటించాను కాబట్టే చేయని తప్పుకి లోపలికి వెళ్లాల్సి వచ్చింది. అది అందరికీ తెలుసు. పార్టీలో ఉన్న పెద్దలందరికీ నేను ఆల్రెడీ చెప్పాను, ముందు లెటర్లో మెన్షన్ చేశాను నేమ్స్తో కూడా. సో అందరికీ తెలుసు. నేను క్లారిటీగా నేను, మా హస్బెండ్, మా కుటుంబ సభ్యులతో పాటు మేము త్వరలో ప్రెస్ మీట్ పెడతాము. ఇంకా క్లారిటీగా అన్నీ చెప్తాము. థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్న ఏదైతే పూర్తిగా కేసు సంబంధించి చేయని తప్పుకు రాజకీయ కుట్రకోణంలోనే నన్ను ఇరికిచ్చారంటూ కూడా ఆమె కంట్లో నీళ్లు పెట్టుకుని మరి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే 5 నెలల తర్వాత పూర్తిగా అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వీళ్ళు వచ్చారని తెలుసుకున్న వెంటనే అందరూ ఇక్కడ చేరుకోవడం జరిగింది. అందరితో కూడా మమేకమై అంటే ఈ జరిగినటువంటి పరిణామాలన్నీ మీద కూడా పూర్తిగా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే కేసు సంబంధించి కాదు, కేవలం రాజకీయ కుట్రకోణం ఏం జరిగింది, ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయన్న కోణంలోనే ఆత్మీయ సమావేశం. అంటే వీళ్ళు సమావేశం నిర్వహించింది లేదు, వీళ్ళు వచ్చినారని తెలుసుకొని అభిమానులంతా కూడా రావడం జరిగింది. అయితే త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం జరిగింది, ఏ కుట్ర కోణంతో మమ్మల్ని ఇలా చేశారన్న ఎవిడెన్స్ అన్నీ కూడా కుటుంబ సభ్య పరంగా వచ్చి మేము ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తాం. అధినాయకుడు కూడా హక్కును చేర్చుకుంటాడు, ఎందుకంటే ఆయన ప్రోత్సహిస్తేనే నేను రాజకీయాల్లోకి వచ్చాను. వచ్చిన వెంటనే కూడా శ్రీకాళహస్తిలో జనసేన పార్టీలో కూడా ఒక ఊపు నింపారని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఇదంతా కూడా ఒక పొలిటికల్ డ్రామాలో, పొలిటికల్ భాగస్వామ్యంలో బలంగా ఉన్నటువంటి కేటర్ను దెబ్బతీసేలాగానో, బలమైనటువంటి నాయకులు తయారవుతారన్న కోణంలో రాజకీయ కుట్ర జరిగిందన్నది ప్రధానంగా కోట వినుత చంద్రబాబు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే త్వరలో పెట్టేటువంటి ప్రెస్ మీట్లో ఎలాంటి ఆధారాలతో వీళ్ళు ముందుకు రాబోతున్నారు, ఏం జరగబోతున్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉందనే చెప్పాలి.
కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, శ్రీకాళహస్తి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.